ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు, మంత్రి అనగాన సత్యప్రసాద్ గారు వేరు వేరు సందర్భాలలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు తాను ఇచ్చిన ఏ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు మా ప్రభుత్వంపై ఏ విధంగా మేము చేయని హామీలపై ధర్నాకు పిలుపునిస్తున్నాడు. అదేవిధంగా జిల్లాల పర్యటనకు వస్తున్నాడని ఆయన పర్యటన మొదలు కాకముందే ఏడుపు మొదలుపెట్టి మోసాలు చేయాలని చూస్తున్న ఈ కూటమి నేతలు, ముఖ్యంగా తెలుగుదేశం వ్యక్తులను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా మాట్లాడాలి? బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో మంత్రులుగా, విప్పులుగా ఉన్నటువంటి వాళ్ళే ఇంత అబద్ధాలు మాట్లాడుతుంటే ఆ అబద్ధాలు కాదని మనం చెప్పడానికి ఏం చేయగలుగుతాం? ఈ రాష్ట్రంలో, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక దుష్ట సాంప్రదాయం, అబద్ధాన్ని కూడా అబద్ధానిగా చెప్పుకోలేక మంచిని మంచిగా చెప్పుకోలేనటువంటి వ్యవస్థలో, ఈ మీడియా ఉన్నటువంటి సమాజంలో మీకు మీడియా అండగా ఉందని, మీరు మాట్లాడింది ఏదైనా నిజమేనని, మీరు మాట్లాడింది ప్రతి చెల్లుబాటు అవుతుందని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతుంటే ఈ ప్రజాస్వామ్యంలో, ముఖ్యంగా ఈ రాజకీయ వ్యవస్థలో ఏం చేయాలి సార్? జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసిండ్రా? 2019లో తాను మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని చిన్న పిల్లోడు ఏ విధంగా అయితే పరీక్షకు టైం టేబుల్ పక్కన పెట్టుకొని చాప్టర్ల వారికి ప్రిపేర్ అవుతాడో ఆ విధంగా ప్రతి సంక్షేమానికి సంబంధించి ముందే క్యాలెండర్ ఇచ్చి వాటి ప్రకారం ప్రతి పథకాన్ని అమలు చేసి, కష్టమైనా నష్టమైనా, కరోనా వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అప్పులైనా కూడా ప్రతి అంశాన్ని అతను నెరవేర్చితే, రాజకీయం చేయడం చేతగాక ఓడిపోతే అలాంటి వ్యక్తిని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి మోసం చేసినారంటారా? ఎవరు మోసం చేసింది సార్? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత మొదటిసారి ముఖ్యమంత్రిగా మీ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇస్తే అప్పుడు నేను అనుభవజ్ఞుని, నేను మాత్రం ఈ రాష్ట్రాన్ని సరిచేయగలుగుతాను, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతానని అనేక మాటలు చెప్పి కూటమిగా వచ్చి అప్పుడు ముఖ్యంగా రుణమాఫీ అని, తర్వాత నిరుద్యోగ భృతి అని చెప్పి వాటిని ఎగ్గొట్టి నామకే వాస్తు ఏదో కొంత చేసి అప్పుడు మోసం చేయడమే కాకుండా 2024లో ఎలక్షన్స్కి ముందు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. హామీలే కాదు, చాలా అబద్ధ ప్రచారం కూడా చేసిండ్రు. జగన్మోహన్ రెడ్డి గారు లక్షల కోట్ల అప్పులు చేసినారని, అనేక ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టాడని, అదేవిధంగా అందరి భూములు లాక్కున్నాడని, రాష్ట్రంలో గంజాయి మాఫీ, తర్వాత రకరకాల వ్యవహారాలన్నీ వెలుగులోకి తెచ్చి సంబంధం లేని విషయాలన్నీ ప్రజలను భయపెట్టి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన మీరు ఈ 6 నెలల కాలంలో కేవలం పింఛన్ ఒక్కటి మాత్రమే అమలు చేస్తూ మిగతా ఎందుకు అమలు చేయలేదని అడిగితే మా దగ్గర డబ్బులు లేవని, ఆర్థిక వ్యవస్థ లేదని అర్థం చేసుకోవాలని, దాన్ని అమలు చేయకపోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారణమని ఈ విధంగా మాయ మాటలు, మతిలేని మాటలు, చేతగాని మాటలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు నిందిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఓడిపోయిన తర్వాత తన పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం, కార్యకర్తల ధైర్యం నింపడం కోసం మీరు చేస్తున్న విధి విధానాలపై పోరాటాలకు పిలుపునిస్తే, అదేవిధంగా జిల్లాల పర్యటన పోవాలని ఆయన పూనుకున్న సందర్భంలో ఆ కార్యక్రమం మొదలు కాకముందు ఎందుకు సార్ మీకు ఇంత భయము? జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీదకి వచ్చి జనాలు రోడ్ల మీద నిలదీస్తారా? ఎందుకు నిలదీస్తారు సార్? చెప్పింది ప్రతిదీ చేసినందుక? మీలాగా రాజకీయం చేయడం చేతగాక, మీలాగా అమలు చేయకపోయినా కూడా, హామీలు పక్కన పెట్టేసినా కూడా ఓహో ఆహా బ్రహ్మాండం మేము చేస్తున్నాం, రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాము. ఒక మంత్రి గారు అంటారు, ఈ వచ్చిన ఈ 6 నెలలు అనేక వేల ఉద్యోగాలు ఇచ్చిందట. మరి ఆ ఉద్యోగాలు ఎవరికి ఇచ్చిండ్రో ఏమో మాకైతే అర్థం కావడం లేదు. అయితే మాకు అర్థమైంది ఏంటంటే అందరికి కార్పొరేట్ ఈ పదవులు ఇచ్చిండ్రు కదా, నామినేటెడ్ పదవులు, అవి ఏమని ఇచ్చిండ్రేమో. ప్రతిదీ అబద్ధమే. ఇవ్వనటువంటి దాన్ని ఇచ్చిన విధంగా, ఇచ్చినటువంటి వ్యక్తిని ఇవ్వలేదని చెప్పే విధంగా ఈ విధమైన దరిద్రమైన రాజకీయం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఏం మాట్లాడాలి సార్? అసలు హద్దు ఉందా అని. ప్రతిదీ మోసమే. ఈ 6 నెలల కాలంలో జరిగింది ప్రతిదీ మోసమే. తిరుమల లడ్డు విషయం తీసుకుంటే మోసమే, వరదలు వచ్చినప్పుడు మోసమే, శాంతి భద్రతలు వచ్చిన మోసమే, ఇప్పుడు కాకినాడ పోర్టులో మోసమే. ప్రతిదీ మీదే తప్పు, ప్రతిదీ మీదే తప్పు. దాని వెనుకల సూత్రధారులు, పాత్రధారులు అందరూ మీ వాళ్ళే, మీ సామాజిక వర్గాలు, మీ పార్టీలకు చెందిన వారు, మీ మూలాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. కానీ నిందలు మాత్రం రాజకీయం చేయడం చేత కానీ జగన్మోహన్ రెడ్డి మీద వేస్తారు. ఏం చేద్దాం? ఏం చేయగలుగుతాం చెప్పండి? మీడియా ఇంత బలోపేతమైనటువంటి ప్రజాస్వామ్యంలో ఒకవైపును మాత్రమే చూస్తూ, ఒకవైపు మాత్రమే రాస్తూ, ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అబద్ధాన్ని పదే 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 రాస్తూ ఏం చేస్తున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నిలదీస్తారా?
సరే, అంత నిలదీస్తారు, మీకు నమ్మకం ఉంది కదా, రానియండి. ఆయన చెప్పిన కార్యక్రమాలు, మీరు అమలు చేయనటువంటి హామీల మీద, విద్యుత్ ఛార్జీల పెంపు పైన, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ మీదన, విద్యా దీవెన మీద, ఇలాంటి చాలా విషయాల మీద ధర్నా చేయబోతున్నారు కదా, వాటన్నింటి చేయనీయండి. ఎవరిని నిలదీస్తారో, ఎవరిని కడిగేస్తారో, ఎవరిని ఆశీర్వదిస్తారో, ఎవరికి మద్దతు పలుకుతారో చూద్దాం. ఎంత మోసం సార్! రామ రామ, పల్లెల్లో అంటారు ఏదన్నా ఒకటి దొరికితే నిజంగా ఆ రకమైన గోడే వెలపుచ్చుకోవాల్సింది వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు కేవలం రాజకీయం చేయడం చేతగాక, ప్రజలను మోసం చేయడం కూడా చేతగాక ఓడిపోయింది సార్. మీరు మాత్రం గెలిపే పరమావధిగా ప్రపంచంలో ఎవరు చేయనటువంటి మోసాలు చేసి అందరిని కూరబలుపుకొని కూటమిగా వచ్చి ఏమి నెరవేర్చకపోగా మళ్ళీ నిందలు జగన్మోహన్ రెడ్డి మీద వేస్తారా? ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఎల్లకాలం కూడా అబద్ధాలు నమ్ముతారనుకోవద్దు. ఎల్లకాలం అబద్ధాలు నమ్మేపాడైతే మీరు ఒక 40 సంవత్సరాల పాటు కంటిన్యూగా మీ ముఖ్యమంత్రి ఉండాలి, మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు. అలా లేరు కదా, అప్పుడప్పుడు మధ్యలో బ్రేకులు వచ్చుంటాయి కదా. అంటే అర్థమేమని, అబద్ధాలు కూడా అన్ని వేళలా నమ్మరు. సరే, నమ్మినా నమ్మకపోయినా వాటిని రాసే మీ మీడియా ఉందని మీరు కూడా మీ మీడియా లాగానే మారిపోయి మాట్లాడితే, మీరు బాధ్యతైన మంత్రి పదవుల్లో ఉంటే మీరు మాట్లాడే ప్రతి మాట ప్రభుత్వ అధికారిక ప్రకటన లేదా మాట లాంటిది సార్. అటు చూసి మాట్లాడండి. ఏది వచ్చేది మాట్లాడి ప్రజల దృష్టిలో చులకన కావద్దు. ఎన్ని హామీలు ఇచ్చి, మీరు ఇచ్చిన హామీలు ఎన్ని, మీరు అమలు చేస్తున్నది ఏంది, మీరు చెప్పింది ఏంది, సంపద సృష్టించి రాష్ట్రం బాగా చేస్తామని మీరు కూడా అప్పులు చేస్తూ, పోయి అప్పులు చేసినా కూడా చెప్పి నెరవేర్చని చేతగాక మీరు ఇబ్బందులు పెడుతూ, ఆ ఇబ్బందులు కూడా పక్క వ్యక్తుల మీద నెట్టాలని చూస్తుంటే ఎవరు ఈ రాష్ట్రాన్ని మోసం చేసింది సార్? మీరు ఇంత నమ్ముతుండ్రు కదా, మోసం చేస్తున్నా నమ్ముతుండ్రు కదా, రాండి ప్రజల్లోకి. అటువైపు ఎటు ప్రజల్లోకి రావడం సిద్ధమైపోయింది కదా, మీరు కూడా ప్రజల్లోకి రాండి. అధికారం ఉంది అని పోలీసులు పెట్టుకొని కాదు, పోలీసులు లేకుండా మామూలుగా రాండి. ఈ మధ్య చూసినాం, నిన్న టీచర్స్ పేరెంట్స్ మీటింగ్లో చూసినాం. ప్రతి స్కూల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న తర్వాత, జగన్మోహన్ రెడ్డి లేని తర్వాత ఈ రాష్ట్రం ఏం కోల్పోయిందో, ఆ పేరెంట్స్ ఏమి కోల్పోయి ఎంత బాధపడుతున్నారో స్కూళ్ళ దగ్గర వాళ్ళ యొక్క బాధలు, ఒకవైపు ఇంకొక రకమైన ఆనందము అన్నీ చూసినాం కాదు. ఇంకా ముందు ముందు చాలా చూడకపోతాం. వద్దు సార్, మీరు చేసినా చేయకపోయినా దయచేసి అబద్ధాలు మాత్రం ఆడద్దు. ఎందుకంటే ఈ అబద్ధాలు ఇలానే కొనసాగితే కేవలం ఎలక్షన్ ముందు ఇదే జరిగింది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనటువంటి స్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టివేసి ప్రజలను అయోమయానికి గురి చేసి ఎలక్షన్లలో మీరు నెగ్గడం జరిగింది. అలాంటి పరిస్థితి కల్పించవద్దు. అది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుంది. ప్రజలను స్వేచ్ఛగా ఆలోచించుకునే శక్తిని ఇవ్వండి. ఆ స్వేచ్ఛను వాళ్ళు వదిలేయండి. ఏది మంచో ఏది చెడో ఆలోచించుకుంటూ